సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. పెళ్లి చూపుల కథలు శీర్షికలో ఇది 4వ కథ. ఈ కథ పేరు వసంతలక్ష్మి వజ్రాల వడ్డాణం. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇదిగో సుబ్బన్న, నీ కూతురు నా కోడలు, అంతే, ఇది నిశ్చయం, దీనికి ఇంకా తిరిగే లేదు, చెయ్యి గాల్లోకి చకచక ఊపుతూ అంది రత్తమ్మగారు. ఆ గొంతులో వేగం, నా ఈ మాటకి తిరుగులేదన్న పట్టుదల ప్రస్ఫుటంగా వ్యక్తం అవుతున్న కళ్ళలో మాత్రం అభ్యర్థన, చిన్నపాటి సందేహం, విచారం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కారణం, నీ కూతురు నా కోడలు కావాలన్న మాట రత్తమ్మగారు ఇప్పుడు మొదటిసారిగా చెబుతున్నది కాదు. కొన్నాళ్లుగా ఆవిడ తన ఈ కోరికని తనకి సోదరుడి వరసయ్యే సుబ్బారాయుడు గారి ముందు వ్యక్తం చేస్తూనే ఉంది. ఆయన ఆ విషయాన్ని సున్నితంగా ఖండిస్తూనే ఉన్నారు. ఆవిడ అభ్యర్థనని తను అంగీకరించలేనన్న విషయాన్ని ఆయన తన ముభావం ద్వారా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అక్కయ్య, ఇంకా ఈ విషయం గురించి పదే పదే మాట్లాడవద్దని నీకు ఇదివరకే చెప్పానా లేదా? ఇటువంటి విషయాల్లో పదే పదే బలవంతం చేయటం ఎంతవరకు సబబు చెప్పు? సున్నితంగానే ఆవిడని మందలించటానికి ప్రయత్నిస్తూ అన్నారు సుబ్బారాయుడు గారు. నీకే నువ్వు కాదనే చెప్పేస్తావు. రత్నంలాంటి పిల్లని వదులుకోవటానికి నాకు మనసొప్పొద్దు. నేనింకా నా కూతురికి పెళ్లి చేయాలనుకోవటం లేదు. పైగా దానికి డిగ్రీ చేయాలన్న కలలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళంటే కస్సుమని లేస్తుంది అని పైకి అన్నారు. కానీ ఇంకో 2-3 ఏళ్లలో కూతురికి పెళ్లి చేయాలన్న నిశ్చయంతోనే ఉన్నారాయన. రేపే పెళ్లి చేసేయాలని నేనేం అనటం లేదు కదా సుబ్బన్న. ఏదో ఒక మాట అని పెట్టుకుందాం అంటున్నానంతే. నువ్వెన్ని చెప్పు, నీ కూతురు వసంతలక్ష్మి నా కోడలు. నువ్వు ఒప్పుకు తీరవలసిందే. ఏ, నా కొడుకు ఏం తక్కువని? 30 ఎకరాల గోదావరి జిల్లాల పంట భూమి, 7 వారాల నగలు, లంకంత కొంప, వీటన్నిటికీ రత్నంలాంటి నీ కూతురు యజమానురాలైతే మరింత అలంకారప్రాయంగా ఉంటుందని ఆశపడ్డాను. తప్పని ఎలా అనగలవు? ఇంకో 2-3 ఏళ్లలో పెళ్ళి ఎలాగూ చేస్తావు. నాకేదో చెప్పేస్తున్నావు కానీ పక్క ఊర్లోనే ఉన్న 10వ తరగతి స్కూల్ అవగానే నువ్వెలాగూ పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతావు. ఆడపిల్లలు ఈ డిగ్రీలు చదవడాలు అవి జరిగే పనేం కాదులే కానీ ఏదో తప్పించుకోవడానికి అనే మాటలంతే. మొన్న మధ్య మీ ఊరి అమ్మాయినే మా ఊరి అబ్బాయికిచ్చి చేశారు. పిల్లకి 15-16 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండవు. ఇదివరకులా 11 ఏళ్లకే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసే సంప్రదాయం పోయిందిగా. ఏ, నీ కూతురికి సంబంధాలు వెతకటం మొదలు పెడితే నా కొడుకు కన్నా స్థితిమంతుడైన అబ్బాయి దొరికేస్తాడా నీకు? ఈ రత్తమ్మగారి దత్తుడి కన్నా ఐశ్వర్యవంతుడైన పెళ్ళికొడుకు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరున్నారో చెప్పు? ఆవిడ కాస్తంత ఉక్రోషంగా అంది. సుబ్బారాయుడు గారికి క్షణకాలం రత్తమ్మగారి మీద జాలిగా అనిపించింది. తన కూతురి మీద ఆవిడికి ఉన్న ఆపేక్షకి ఆయన హృదయం కదిలిపోయినట్టుగా అయిపోయింది. అలా అని ఒప్పేసుకోవటం ఎలాగూ? పిల్లాడు అంత బుద్ధిమంతుడు కాదని, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడని వినికిడి. పిల్లాడు వసంతలక్ష్మి కన్నా 5-6 ఏళ్ళు పెద్దవాడై ఉంటాడు. ఇప్పటికీ ఇంకా పియూసీ కూడా గట్టెక్కలేదన్నది సమాచారం. ఈ మాటల్ని ఆవిడ మొహం మీద కొట్టినట్టుగా చెప్పి బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆవిడ మీద ఆయనకి సానుభూతే ఎక్కువ. స్థితిమంతుడైన భర్త నడి వయస్సులోనే పోతే తన సమర్థతతో, కంజాయింపుతనంతో ఆస్తినంతటినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. పిల్లలు లేకపోవడంతో భర్త తరఫు బంధువుల అబ్బాయిని, 10 ఏళ్ల పిల్లాడిని దత్తత చేసుకుంది. జ్ఞానం వచ్చాక తల్లిదండ్రుల నుంచి వేరవటం వల్లనేమో ఆ పిల్లాడు అల్లరి చిల్లరగా తయారయ్యాడన్న మాట వినిపిస్తోంది. సంపదకి లోటు లేదన్న మాట నిజమే. పిల్లాడు ఏం సంపాదించకపోయినా హాయిగా కాలు మీద కాలు వేసుకుని జీవితాన్ని గడిపేయొచ్చు. కానీ అలా గడపాలంటే కూడా కుదురైన బుద్ధి ఉండాలి. ఉన్నదానిని కాపాడుకోగలిగిన ప్రయోజకత్వం కూడా కావాలి కనీసం. సరైన చదువు అబ్బక కుదురు లేక ఉన్న ఆస్తిని కాస్త హారతి కర్పూరంలా ఖర్చు పెట్టడం మొదలు పెడితే ఉన్నది కాస్త ఖర్చయిపోయి
ఖాళీ చేతులతో మిగిలిపోవటం ఎంతసేపని? ఈవిడ ఉన్నన్నాళ్ళు గట్టిగానే పట్టుకుంటుంది. ఆ తర్వాతి మాట ఏమిటి? రత్తమ్మగారు ఎంతగా అడుగుతున్నా సుబ్బారాయుడు గారు ఈ అభిప్రాయంతోనే తన అయిష్టాన్ని ఎప్పుడూ వ్యక్తపరుస్తూనే వచ్చారు. మరీ ఖచ్చితంగా అబ్బాయి కుదురులేనితనం గురించి చెప్పలేకపోయారు కానీ. అది చదువుకోవాలని సరదా పడుతోందని చెప్పాను కదక్కయ్య. ఆయన ఏం చెప్పాలో తెలియనట్టుగా మరోసారి నిస్సహాయంగా అన్నారు. ఇలాంటి పల్లెటూళ్ళల్లో ఉండే అమ్మాయిలకి ఈ డిగ్రీలు అవి ఎలా కుదురుతాయి చెప్పు? ఏదో పక్క ఊర్లో ఉన్న ఆ 10వ తరగతి వరకు చదువుకోవడం తప్ప అంది ఆవిడ. పట్నంలో ఉద్యోగాలు చేస్తున్న అన్నగారులు ఉన్నారుగా నా కూతురికి. వాళ్ళు ఈ చెల్లెలు కోరికకి వత్తాసు పలుకుతున్నారు. దానికి చదువుకోవాలని కోరిక తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పెళ్లి మాట ఎత్తొద్దు నాన్న అని నా కొడుకులే నన్ను హెచ్చరిస్తున్నారు చెప్పారాయన. ఏదో ఉట్టుట్టి మాటలకేం గాని చెల్లెల్ని చదువు కోసం తమ దగ్గర ఉంచుకునేందుకు వాళ్ళ పెళ్ళాలు ఒప్పుకోవద్దు. నువ్వు ఈ సంసారాన్ని ఎత్తిపెట్టుకుని ఎన్నో తరాలుగా పాతుకుపోయిన ఈ ఊరు నుంచి ఎలాగూ కదిలి వెళ్ళలేవు. అయినా ఏ ఆడపిల్ల ఇప్పుడు బిఏలు ఎంఏలు చదివేస్తుందని ఈ కాలంలో 10వ తరగతి వరకు చదువుకోవడమే మహా గొప్ప. తన కొడుకుల గురించి కోడళ్ళ గురించి అంత నిస్సంకోచంగా మాట్లాడేయటం ఆయనకి నచ్చకపోయినా వసంతలక్ష్మిని ఎలాగైనా తన కోడలిగా చేసుకోవాలన్న ప్రగాఢమైన కోరికతో అలా మాట్లాడుతోందిలే అని అర్థం చేసుకుని మిన్నకుండిపోయారాయన. ఇక ఆ సంభాషణని మరో మలుపు తిప్పాలన్నట్టుగా అన్నారాయన. ఇదిగో అక్కయ్య, నీకో మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి ఇలా రావడం నాకు ఇష్టమే, సంతోషమే. కానీ అంత కష్టపడి ప్రయాణం చేసి వచ్చి ఒక్క రాత్రి ఉండి వెళ్ళిపోవడం మాత్రం నాకు నచ్చడం లేదు. ఓ 4 రోజులైనా ఉండి వెళ్తే నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ తణుకుకి ఈ ఊబలంకకి దూరం తక్కువే అయినా మధ్యలో గోదావరి ఉంది. గోదావరి రేవుదాకా గుర్రబండి ఎక్కి వచ్చి రేవుదాకా రావడానికి ఆ ఇసుక పాయల్లో నడుచుకుంటూ వచ్చి ఆ గోదావరిలో ఆ నావ ప్రయాణం, మళ్ళీ ఇసుక తిన్నెల్లో నడక. ఈ వయసులో ఆ ఇసుక తిన్నెల్లో అడుగు తీసి అడుగు వేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. మళ్ళీ గుర్రబండి కుదుపులు, పైగా అఖండ జలాల్లో ఆ చిన్న నావలో ప్రయాణం. ఇదంతా నాకు ఆందోళనే కలిగిస్తోంది అక్కయ్య. ఎప్పుడైనా వచ్చి ఓ 10 రోజులు ఉండి వెళ్ళేలా ఉండాలి గాని అన్నారాయన. నువ్వు చెప్పినట్టు నాకు ప్రయాసే, కానీ నీ కూతురి మీద ఆశ వదులుకోలేక ఇలా నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాను. నీకు ఏమాత్రం దయాదాక్షిణ్యాలు మాత్రం లేవు నిష్ఠూరంగా మాట్లాడింది రత్నమ్మగారు. ఆవిడ కళ్ళు కూడా చెమరుస్తున్నాయా అన్న సందేహం కలిగిన సుబ్బారాయుడు గారికి హృదయం కదిలిపోయినట్టుగా అనిపించింది. వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంటే తప్పించటం నీ వల్ల నా వల్ల కాదు. కొన్నాళ్ళు ఈ విషయాన్ని పక్కన పెట్టి స్థిమితంగా ఉండు అన్నారాయన. ఆ స్థిమితంగానే ఉంటాను. మానవ సంకల్పం అంటూ లేకపోతే దైవం కూడా సహకరించడు అందావిడ. పెళ్ళిళ్ళు స్వర్గాల్లోనే నిర్ణయింపబడతాయంటారు కదా అన్నారాయన. అలా అని చేతులు కట్టుకుని కూర్చోగలమా? మన ప్రయత్నాలు మనం చెయ్యొద్దు. ఆ భగవంతుడు ప్రయత్నం చేయడాన్ని ఆపమనలేదు. ఫలితం మీద మమకారం ఆశ పెట్టుకోవద్దన్నాడంతే. ఇదిగో సుబ్బన్న, భగవద్గీత నువ్వే చదివావనుకోకు, నేను చదివాను. కాస్తంత కోపాన్ని మరికొంత హాస్యాన్ని జోడిస్తూ అంది రత్తమ్మగారు. ఇంకా ఈ వ్యవహారానికి ఒక స్పష్టతనివ్వటం తప్పనిసరి అన్నట్టుగా ముందు నీ కొడుకుని ప్రయోజకుని చెయ్యి, ఆ తర్వాత సంగతి చూద్దాం అనేశారాయన. ఆ మాట ఆవిడ హృదయాన్ని సూటిగా తాకనే తాకింది. ప్రయోజకుడు ఎందుకవడు? అవుతాడు. వాడి వెనక ఉన్న డబ్బు చూసి ఆకతాయి వెధవలు వాడి చుట్టూ చేరి చెడగొడుతున్నారు కానీ, అయినా కాస్త కుదురుగా చదివితే పరీక్ష పాస్ అవడా ఏమిటి కానీ, ఆలోచిస్తుంటే నాకొకటి అనిపిస్తోంది సుబ్బన్న అంది. ఆవిడ కాస్త సుబ్బారాయుడు గారి వైపు ఏదో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలన్నట్టుగా వంగుతూ. ఏమిటో చెప్పు అన్నట్టుగా చూశారాయన ఆవిడ వైపు. ఒకసారి పిల్లాడిని ఇక్కడ తీసుకువచ్చి మన వసంతలక్ష్మిని చూపించి, ఇదిగో ఈ బంగారు బొమ్మ నీకు పెళ్ళాం కావాలంటే ఆ ఆకతాయి వెధవలతో తిరగడం మానేసి బుద్ధిగా చదువుకుని ప్రయోజకుడివి అవ్వాలి అని చెబితే అది మంత్రంలా పనిచేస్తుంది అనిపిస్తోందిరా సుబ్బన్న.
అందగత్తెలైన ఆడవాళ్ల కోసం మహామహా యుద్ధాలే జరిగి సామ్రాజ్యాలే కూలిపోయాయి. ఈ చిన్న అద్భుతం జరగడం అసాధ్యమంటావా? రత్తమ్మగారి కళ్ళల్లోని ఆతృతకి, గాఢమైన ఆ అభ్యర్థనలో ఉన్న ఆ విషయానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టుగా అయ్యారు సుబ్బారాయుడు గారు. ఏమిటి రత్తమ్మ తీరు? ఏమిటివిడ అవధులు లేని పిచ్చి ఆపేక్ష తన కూతురి మీద? ఈవిడికి ఉన్న సంపదకి మేం పిల్లనిస్తామని కో అంటే కోటి మంది అన్నట్టుగా వస్తారు. ఏమిటి పిచ్చి అక్కయ్య? పిల్ల చదువుకోవాలని చాలా ప్రగాఢంగా కోరుకుంటోంది. అందుకు అన్నగార్ల వత్తాసు కూడా ఉంది. అందుకే నీ మాటకి నేను సరే అనలేకపోతున్నాను. అయినా ఈ ప్రపంచంలో అమ్మాయిలకి ఏం కొదవా? నువ్వు దృష్టి పెడితే ఇంతకన్నా బంగారు బొమ్మే దొరుకుతుంది అన్నారాయన. దొరుకుతుంది కాదనను, కానీ ఆ పిల్ల మా సుబ్బన్న కూతురు అవదుగా. నాకున్నది నీ మీద, నీ కూతురి మీద కూడా ఆపేక్ష. మా సుబ్బన్నకే నా కొడుకు అల్లుడు కావాలన్న ఆపేక్ష. ఆవిడ గొంతు అతి మార్దవంగా పలికింది. ఆవిడంత అభిమానాన్ని కురిపిస్తుంటే ఆయన మాటలు రానట్టుగా అయిపోయారు. కానీ మరో పక్క ఆయన విచక్షణ కూడా వేగంగా పనిచేస్తోంది. కేవలం తామిద్దరి మధ్య ఉన్న అనుబంధమే కాదు, వసంతలక్ష్మి జీవితానికి సంబంధించిన విషయం ఇది. ఇందులో సెంటిమెంట్స్కి తావులేదు. తను మనస్సుని చాలా గట్టిగా చేసుకోవాలి. కొన్ని విషయాల్లో మనం ఆ భగవంతుడి మీద భారం వేసి మౌనంగా ఉండటం ఒకటే మార్గం అక్కయ్య. ఇది చివరిగా నా అభ్యర్థన అని ధ్వనించేట్టుగా అన్నారాయన. నీ మాటతో నేను ఏకీభవిస్తాను సుబ్బన్న. కానీ నా ఈ ఒక్క అభ్యర్థనని మన్నించు. ఒక్కసారి నా కొడుకుని తీసుకుని వస్తాను. వసంతలక్ష్మిని చూశాక చూడు, ఆ బంగారు బొమ్మ నీకు దక్కాలంటే నువ్వు యోగ్యుడివి కావాలని నచ్చజెపుతాను. తప్పకుండా అది వాడి ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది, మార్పు వస్తుంది. దయచేసి కాదనకు అన్నారావిడ. సుబ్బారాయుడు గారు ఆలోచనలో పడ్డారు. ఈ కుర్రకారు వ్యామోహపు తీరు నమ్మడానికి వీలు లేదు. ఒకసారి వసంతలక్ష్మిని చూడటం అంటూ జరిగాక ఇక ఈ ఇంటి చుట్టూ తిరగటం మొదలుపెట్టిన ఆ కుర్రాడు ఆశ్చర్యం లేదు. అది అసాధ్యమూ కాదు. అందులోనూ జీవితం పట్ల ఒక నిబద్ధత, నిజాయితీతో కూడిన దృక్పథం లేని కుర్రాడు ఇక్కడికి పదే పదే రావటానికి వీలు లేదు అని దండించి అదుపు చేయటం కూడా సాధ్యం కాకపోవచ్చును. విషయం ఇంత స్పష్టంగా చెప్పకపోయినా ఈ వయస్సులో ఉండే బలహీనత గురించి మాత్రం చెప్పారు ఆయన. ఇక నీ కొడుకు పదే పదే వసంతలక్ష్మిని చూడటానికి రావటం మొదలు పెడితే నీకు బాగుండదు, నాకు బాగుండదు. ఈ వయస్సులో ఆకర్షణ అలాంటిది. కాబట్టి దయచేసి కుర్రాడిని ఇక్కడికి తీసుకురావటం అన్న ఆలోచన విరమించుకో అన్నారాయన. ఆయన చెప్పింది సబబుగానే ఉంది కనుక ఆవిడ ఓ 2 క్షణాలు ఆలోచనలో పడ్డారు. హఠాత్తుగా ఏదో ఆనందకరమైన విషయం జ్ఞాపకం వచ్చినట్టుగా, సరే నీ మాటే నా మాట ఈ విషయంలో. నీ ఇంటికి వచ్చి పిల్లని చూస్తే ఇక వదిలిపెట్టలేక ఇక పదే పదే వస్తూ ఉండవచ్చు. ఇంకో 15 రోజుల్లో మన పెత్తండ్రి మనవరాలి పెళ్ళి మా ఊర్లోనే ఉందిగా. మీరిద్దరూ ఎలాగూ వస్తారుగా. అప్పుడు వసంతలక్ష్మిని కూడా తీసుకునిరా. వాడికి మన బంధువుల అమ్మాయిగా పరిచయం చేస్తాను అన్నారావిడ. అక్కడ నువ్వు ఈ పెళ్లి మాటలు అవి ఎత్తకూడదు. బాగా గుర్తుపెట్టుకో. నీ కొడుకు కేవలం ఓ చుట్టాల అబ్బాయిగా మాత్రమే పరిచయం అవ్వాలంతే. సరే, నీ మాటకి కట్టుబడి ఉంటాను అన్నట్టుగా అందావిడ. ఆ మాత్రం కూడా ఆయనకి ఇష్టం లేకపోయినా ఇక తప్పదు అన్నట్టుగా ఒప్పుకున్నారు. ఇక సుబ్బన్నతో మాట్లాడటం అయిపోయినట్టుగా అక్కడే వీళ్ళిద్దరికీ కాస్తంత దూరంలో గది గడపలో కూర్చుని ఉన్న సుభద్ర దగ్గరికి వెళ్తూ, ఏమిటి సుభద్ర, నేను ఇంతగా తాపత్రయపడుతూ అడుగుతున్నా నువ్వు పెదవి విప్పి ఒక్క మాటైనా మాట్లాడవు. మీ ఆయన అభిప్రాయమే నీ అభిప్రాయమా అంది రత్తమ్మగారు. ఏమిటొదినా అలా అడుగుతావు? ఏ విషయంలోనూ నేను ఆయన మాటకి ఎదురు చెప్పలేనన్న విషయం నీకు తెలియదా ఏమిటి? ఎప్పటి నుంచి చూస్తున్నావు మా ఇద్దరిని అంటూ లేచి వంటింట్లోకి దారి తీసింది సుభద్ర. అక్కడ మాట్లాడుకుందాం రా అని పరోక్షంగా చెబుతున్నట్టుగా.
ఇద్దరూ వంటింట్లోకి వెళ్ళారు. అప్పుడు సుభద్ర రత్తమ్మగారికి కాస్త దగ్గరగా వస్తూ మెల్లగా అంది, ఇప్పుడు చెబుతున్నాను విను. నీ కొడుక్కి వసంతలక్ష్మిని ఇచ్చి చేయటం నాకు ఇష్టమే. పిల్లాడిని కాస్త దారిలో పెట్టడానికి ప్రయత్నించు. ఆయన ఒప్పించడానికి నేను ప్రయత్నిస్తాను. ఆ మాటతో రత్తమ్మగారి వదనం ఆనందంతో వెలిగిపోయింది. ఈ మాత్రం మాట అన్నావు చాలు. ఇద్దరిలో ఒకరికైనా ఉంటే కొంతైనా ఆశ పెట్టుకోవచ్చు. అయినా ఇదేం చిత్రం సుభద్ర, కూతుర్ని కాలేజీకి పంపించాలని, ఆ ఇంగ్లీషు చదువులేవో చదివించాలని మన ఊళ్ళల్లో ఈ చుట్టుపక్కల ఆడపిల్లల్లో ఎవరు డిగ్రీలు వెలగబెట్టేస్తున్నారని. నా ఇంటి కోడలవటం నీ కూతురిది అదృష్టమే, నీ కూతురు నా కోడలవటం నాది అదృష్టమే. ఈ శుభకార్యం అయ్యే బాధ్యత నువ్వే తీసుకోవాలి. అంతా ఆ భగవంతుడి నిర్ణయం, సుభద్ర నిర్వికారంగా అంది. నీ సంకల్పం ఉందిగా, ఆ భగవంతుడు సహకరిస్తాడులే అంది రత్తమ్మగారు ఆనందంగా. ఆ రాత్రికి ఉండి మర్నాడు బయలుదేరి వెళ్ళిపోయింది రత్తమ్మగారు. ఆ రాత్రి సుబ్బారాయుడు గారు బయట ఎవరితోనో వెళ్లే ముందు ఆ రాత్రి సుబ్బారాయుడు గారు బయట ఎవరితోనో మాట్లాడుతున్నారని నిర్ధారణ చేసుకున్నాక గదిలో కూర్చుని చదువుకుంటున్న వసంతలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఓ బంగారు తల్లి, నా దత్తకుమారుణ్ణి పెళ్లి చేసుకుంటావుటే నీకు 7 వారాల నగలు బహుమతిగా ఇస్తాను. ముఖ్యంగా నా గజ్జెల వడ్డాణం ఉంది చూశావు, అదే 7 తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదనిస్తుంది. వజ్రాలు వైఢూర్యాలు పొదిగించి ఎంతో ముచ్చటపడి చేయించుకున్నాను. అది నీకే ఇచ్చేస్తానే బంగారు తల్లి అంది రత్తమ్మగారు. చదివే లోకంగా ఉండే వసంతలక్ష్మికి ఈవిడ మాటలు రుచించలేదు. కానీ అంత పెద్దావిడ అలా మక్కువగా చెబుతుంటే నిరసించకూడదన్న సంస్కారంతో ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఆవిడ తన దత్తుడికి తనని చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోందని వసంతలక్ష్మికి చూచాయిగా తెలవనే తెలుసు. తండ్రి ఆవిడ మాట్లాడుకోవటం చాలాసార్లే వింది. ముఖ్యంగా ఆవిడ, నీకు నా వడ్డాణం ఇస్తానే, నా కొడుకుని పెళ్లి చేసుకుంటే అని గుసగుసగా అనటం ఇదేం మొదటిసారి కాదు, చాలాసార్లే అనటం జరిగింది. వసంతలక్ష్మికి ఒకటే ధ్యాస, తను డిగ్రీ వరకు చదువుకోవాలి. ఉన్నదేమో స్వచ్ఛమైన పల్లెటూరు. 2 మైళ్ళ దూరంలో ఉన్న పక్క ఊరు రావులపాలెంలో ఉన్న హై స్కూలు చదువు వరకు అయితే చదువుకి భరోసానే. అయినా ఆ ఊళ్ళో 8వ క్లాసుతోనే చదువులు ఆపేసిన అమ్మాయిలు ఎంతమందో. వసంతలక్ష్మి తీరే వేరు. ఆమెకి మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న అన్నగారులు ఆదర్శం. 7వ క్లాసు పరీక్షలో జిల్లాకే ప్రథమురాలిగా నిలిచింది. ఇక పై చదువుల సంగతి అన్నగారులే చూసుకుంటారులే, శ్రద్ధగా చదువుకోవటమే తన పని అన్న ధ్యాసలో ఉంది వసంతలక్ష్మి. ఆ వడ్డాణం చూశావంటే ఇంకా ఈ చదువు గిదువు ఏవీ అక్కర్లేదంటావు తెలుసా అంది రత్తమ్మగారు. ఒక జీవితాదర్శానికి వడ్డాణానికి అంత సులభంగా ముడిపెట్టేస్తున్న ఆవిడ వంక ఆశ్చర్యంగా చూసింది వసంతలక్ష్మి. అత్తయ్య, వడ్డాణానికి అంత శక్తి ఉంటుందా? చిరునవ్వుతోనే అడిగింది. మిగతా అందరి వడ్డాణాలకి ఉండదు, నా వడ్డాణానికైతే ఉంటుంది. అప్పట్లో నా అందచందాలు చూసి ఏరుకోరి నన్ను పెళ్లి చేసుకున్నారు మీ జమీందారు మావయ్య. పెళ్ళైన వెంటనే నా జీవితంలోకి మహాలక్ష్మిలా వచ్చావు. నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను అన్నారు. నాకు వడ్డాణం కావాలి అన్నాను. నీకు పెళ్లికి పెట్టిన నగల్లో ఉందిగా అన్నారు. అది సాదాసీదాగా ఉంది, నాకు వజ్రాలతో నవరత్నాలతో మెరిసిపోయే వడ్డాణం కావాలి అన్నాను. అయితే ఈ జిల్లాలోనే ఎవరికీ లేని అద్భుతమైన వడ్డాణం చేయిస్తానని చెప్పి ప్రత్యేకంగా ఇంటికి 2-3 పెద్ద పెద్ద కంసాలి వాళ్ళని పిలిపించి వాళ్లతో చర్చించి ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేని లక్షలు ఖరీదు చేసే వడ్డాణం చేయించారు. ఇలా చెప్పుకొచ్చిన రత్తమ్మగారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ వసంతలక్ష్మి, ఇంతేనా ఆడవాళ్ల కోరికలు అని మనసులో అనుకుని, నా చదువు కోరికలాగే ఉంది నీ వడ్డాణం కోరిక అత్తయ్య అంది. ఈ వడ్డాణం ముందు నీ చదువు కోరిక ఏపాటిదే? చదువు చదివి ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించాలనేగా. ఆ డబ్బు మన దగ్గరే ఉంది అంది. చదువు అంటే కేవలం డబ్బే కాదత్తయ్య, చదువుకోవడం అంటే ఏదో వెలుగులోకి ప్రయాణం చేయడంలా అనిపిస్తుంది అంది వసంతలక్ష్మి. ఇక లాభం లేదనుకున్న రత్తమ్మగారు అంది, నువ్వు అంతగా చదువుకోవాలంటే మన ఊర్లోనే చదువుకుందువుగానిలే, నేను చదివిస్తాగా.
పెళ్లి చేసుకుని చదువుకోవడం వసంతలక్ష్మికి సుశ్రాము ఇష్టం లేదు, అస్సలు నచ్చలేదు. కానీ ఆ మాట పైకి అనలేదు. ఆ తర్వాత సుభద్ర కూడా రత్తమ్మగారి ఆ వడ్డాణం గురించి ఎంతో ఇష్టంగా వర్ణించి చెబుతూనే ఉంది కూతురికి. దాంతో వసంతలక్ష్మికి అర్థం అయిపోయింది, తల్లికి కూడా రత్తమ్మత్తయ్య దత్తుడికి తననిచ్చి పెళ్లి చేయటం ఇష్టమని. పైగా పెద్ద చదువులు చదివి ఒరగబెట్టేదేముంటుందని కూడా అంది. సుభద్ర మనసుని గ్రహించిన సుబ్బారాయుడు గారు భార్య మీద కస్సుమని లేచారు. ఆయనకి కూతురు చదువుకోవడం అంటే ఇష్టమే. ఆ తర్వాత రత్తమత్తయ్య ఎప్పుడు వచ్చినా వసంతలక్ష్మి ఇంట్లో ఉండేది కాదు. ఆ తర్వాత పెళ్లిలో వసంతలక్ష్మి రత్తమ్మగారి దత్తుణ్ణి చూసింది కానీ ఆమె మనస్సు కనులు అతని మీద క్షణకాలం కూడా నిలవలేదు. కానీ ఆ దత్తుడు మాత్రం అక్కడ ఉన్నంతసేపు దూరం నుంచి ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాడు. వసంతలక్ష్మి అందచందాలు అలాంటివి మరి. ఆ తర్వాత సుబ్బారాయుడు గారిని తట్టుకోలేని దిగ్భ్రాంతికి గురిచేసే ఒక సంఘటన జరిగింది. రత్తమ్మగారు సదరు వడ్డాణాన్ని తీసుకుని సుబ్బారాయుడు గారి ఇంటికి వచ్చేసింది. వస్తూనే సుబ్బన్న అంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పింది కానీ ఎప్పటిలా నీ కూతుర్ని నా కోడలిగా చెయ్యాలి అని పేచీ పెట్టలేదు. ఆ రోజు ఆదివారం. వసంతలక్ష్మి ఇంట్లోనే ఉంది. కాసేపు సుభద్రతో కబుర్లు చెప్పుకుంటానంటూ చేతిలో సంచి పక్కన పెట్టకుండా దాన్ని కూడా తీసుకుని మరీ వంట ఇంట్లోకి వెళ్ళింది రత్తమ్మగారు. వంట హడావిడిలో ఉన్న సుభద్రని రహస్యంగా దగ్గరికి పిలిచింది. వంటగదిలో ఓ పక్కగా ఉన్న దేవుడి మందిరానికి దగ్గరగా కూర్చుంటూ వంట పొయ్యిలో కట్టెల్ని ఆర్పేసి అన్నం గిన్నె మీద మూత పెట్టి ఏమిటొదినా అని తను గుసగుసగానే అంటూ రత్తమ్మకి దగ్గరగా వచ్చింది సుభద్ర. ఇలా కూర్చో, తన పక్కన చోటు చూపిస్తూ అంది రత్తమ్మగారు. బుద్ధిగా కూర్చుంది సుభద్ర. అప్పుడు రత్తమ్మగారు సంచిలోంచి ఓ పెద్ద గుడ్డమూట బయటికి తీసింది. ఇప్పుడు నీకొకటి చూపిస్తాను ఆ అంటూ ఆశ్చర్యంతో అరవకుమరి, మీ ఆయనకి వినిపించేలా, సరేనా అంది. సరే అంది సుభద్ర బుద్ధిగా. గుడ్డమూట విప్పి అందులోంచి ఒక వస్తువు బయటికి తీసింది. దానికి ఇంకో గుడ్డ చుట్టూ ఉంది. ఈ గుడ్డని మాత్రం చాలా అపురూపంగా జాగ్రత్తగా విప్పుతోంది రత్తమ్మగారు. సుభద్రకి ఆశ్చర్యంగా ఆత్రంగా ఉంది. రత్తమ్మొదిన చూపించబోయే ఆ వస్తువు ఏమై ఉంటుందా అని. ఆ గుడ్డలు విప్పే విధానం చూస్తుంటే మాత్రం లోపల ఉన్నది ఏదో చాలా అపురూపమైన వస్తువని మాత్రం అర్థం అవుతోంది. కానీ అది రత్తమ్మగారు ఎప్పుడూ వర్ణించి చెప్పే ఆ నవరత్నాలు పొదిగిన ఆ గజ్జెల వడ్డాణం అయి ఉంటుందన్న ఆలోచన ఆవిడ ఊహకే అందనంత దూరంలో ఉంది. అందుకే ఆఖరి బట్ట విప్పి అందులోని వడ్డాణాన్ని 2 చేతులతోనూ పట్టుకుని రత్తమ్మగారు, ఇదిగో ఇది నా వడ్డాణం, దీన్ని నీకు నీ కూతురికి చూపిద్దామని తెచ్చాను అనగానే హతాశురాలైపోయింది సుభద్ర. అవాక్కైపోయింది కూడాను. ఆ అన్న ఆశ్చర్య శబ్దం నోట్లోంచి బయటికి వచ్చేస్తుందేమోనన్న భయంతో చటుక్కున చీర కొంగుతో నోరు కప్పుకుంది. పక్కనే దేవుడి మందిరంలో ఉన్న దీపపు కాంతి పడి వడ్డాణం ఇంద్రధనుసులా వెలిగిపోతోంది. ఇప్పటిదాకా రత్తమ్మగారు చెబుతూ వచ్చిన ఆ వడ్డాణపు వైభవం అలా అనూహ్యంగా కళ్ళ ముందు సాక్షాత్కరించేసరికి అది తాము అంగీకరిస్తే తన కూతురు వసంతలక్ష్మి నడుముని అలంకరిస్తుందన్న స్పృహ కలగగానే సుభద్ర కళ్ళల్లో మెరుపులు ఆ వడ్డాణంలోని నవరత్నాల మెరుపులతో పోటీ పడ్డాయి. ఎంత బాగుందో వదిన, చెప్పడానికి మాటలు రావటం లేదు, దాన్ని అపురూపంగా ఆశ్చర్యానందాలతో స్పృశిస్తూ అంది సుభద్ర. ఒకసారి నీ చేతుల్లోకి తీసుకుని చూడు అంటూ రత్తమ్మగారు ఆ వడ్డాణాన్ని సుభద్ర చేతుల్లో పెట్టింది. దాన్ని అత్యంత అపురూపంగా అబ్బురంగా అందుకుంది. అబ్బో, ఎంత బరువుంది వదినా, ఎన్ని కాసులుంటుంది? అప్పట్లో రోజూ పెట్టుకునేదాన్నన్నావు, ఇంత బరువుని ఎలా మోయగలిగేదానివి? ఆశ్చర్యంగా అడిగింది సుభద్ర. ఆ వయస్సు, దీని మీద మక్కువ అలాంటివి, బరువు తెలిసేది కాదులే. ఇంత అపురూపమైన వడ్డాణం నా నడుముని అలంకరించిందన్న అతిశయం తప్ప అంది రత్తమ్మగారు ఆ గత వైభవాన్ని మనస్సుతో దర్శిస్తూ. అంతే కదూ మరి, అంతకన్నా సుభద్రకి ఏమనాలో తెలియలేదు.
మరి ఈ లక్ష్మీదేవిని అలంకరించుకునే అదృష్టం వైభవం నీ కూతురికి పట్టాలని నా కోరిక. మీ ఆయనేమో చదువు చట్టుబండలు అంటూ తాత్సారం చేస్తున్నాడు. రత్తమ్మగారు నిరాశగా అంది. అవునొదిన, నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఆయన ఎదుట నోరు విప్పే ధైర్యం నాకు లేదు. అలా అణచి పారేశారనుకో ఆ గాంభీర్యంతో. సుభద్ర గొంతులో అంతులేని బాధ తొణికిసలాడింది. నేను తలుచుకుంటే అమ్మాయిలు దొరకపోరునా నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నది. లక్ష్మీదేవి లాంటి సుబ్బన్న కూతురే కావాలని నా పిచ్చి కోరిక, అంతే. ఇంకో మాట చెప్పనా సుభద్ర, ఇంత ఐశ్వర్యాన్ని తన కూతురి సొంతం చేస్తానన్నా ఎక్కడా ప్రలోభపడకుండా తన కూతురికి ఆ సరస్వతీదేవి కృపే కావాలనుకుంటున్న మా సుబ్బన్నని చూస్తుంటే ఆపేక్ష గౌరవం రెట్టింపు అయ్యాయనుకో. నా కొడుకు యోగ్యుడై మీ ఇంటి బిడ్డ అవ్వాలని ఆ అమ్మవారిని వేడుకొని క్షణం లేదనుకో. రత్తమ్మగారి కళ్ళు చెమర్చటం గమనించిన సుభద్ర హృదయము కదిలిపోయినట్టుగా అయిపోయింది. అంతలోనే హడావుడిగా కళ్ళొత్తుకుంటూ అంది రత్తమ్మగారు, దీన్ని సుబ్బన్న చూడకూడదు. చూశాడంటే నా మీద అంతెత్తున ఎగిరి పడతాడు. నీకు నీ కూతురికి చూపిద్దామనే తెచ్చానంతే. త్వరగా నీ కూతుర్ని పిలు అంది. సుభద్ర కూర్చున్న చోట నుంచి లేచి పిల్లిలా అడుగులు వేసుకుంటూ వెళ్ళి పక్క గదిలో కూర్చుని చదువుకుంటున్న కూతుర్ని చెయ్యి పట్టుకుని వంటింట్లోకి తీసుకువచ్చింది. ఏమిటమ్మా అని గట్టిగా అడగబోయిన కూతుర్ని హుష్ అంటూ నోటి మీద వేలు వేసుకుంటూ హెచ్చరించింది. అత్తయ్య దగ్గర కూర్చో అంటూ తనే కూర్చోపెట్టేసింది. వెంటనే దగదగా మెరిసిపోతున్న వడ్డాణాన్ని వసంతలక్ష్మి ఒడిలో పెడుతూ అంది రత్తమ్మగారు, ఒసే అమ్మాయి, ఇది చూడు, ఈ వడ్డాణం నీకు నచ్చిందో లేదో చెప్పు అని. ఆ వడ్డాణం అద్భుత మెరుపులకి వసంతలక్ష్మి కూడా ఒక క్షణం ఈ ప్రపంచాన్ని మర్చిపోయింది. స్త్రీ సహజమైన బంగారం పట్ల ఇష్టం తన ప్రాభవాన్ని చూపించింది ఆమెపైన కూడా. కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. ఆ మెరుపు రత్తమ్మగారి దృష్టిని దాటిపోలేదు. వసంతలక్ష్మికి దగ్గరగా జరిగి ఆ వడ్డాణాన్ని ఆమె నడుమికి అమర్చి వసంతలక్ష్మిని కన్నుల నిండుగా చూసుకుంది. ఆ ఆపేక్షకి సుభద్ర మనసు మరీ మురిసిపోయింది. ఆ మురిపెపు హడావుడిలో నెమ్మదిగా కూతురితో అంది, నాకు పై చదువులు చదువుకోవాలని ఉందని ఊరికే నాన్నగారితో పదే పదే అనకు. ఎంత బాగుందో చూడు ఈ వడ్డాణం, నాకైతే కడుపు నిండిపోయినట్టుగా ఉంది అని. అమ్మ చెప్పినట్టు విను వసంతం. రత్తమ్మగారి గొంతు కాస్తంత అర్థింపుగానే పలికింది. ఏమిటి వదిన మమకారం అని సుభద్రకి ఆశ్చర్యంగాను బాధగాను కూడా అనిపించింది. వసంతలక్ష్మికి మాత్రం ఒక్కసారి స్పృహ వచ్చినట్టుగా అయి ఈ ప్రపంచంలోకి కానీ ఆ సొబగులీనుతున్న వడ్డాణం మాత్రం ఆమె మనసు మీద చెరగని ముద్రే వేసింది. నెమ్మదిగా దానిని తీసి రత్తమ్మగారి చేతిలో పెట్టింది. రత్తమ్మగారు ఆ వడ్డాణం మీద ఒక మూలగా చిన్నగా చెక్కబడి ఉన్న తన పేరు మీద వేలు పెట్టి చూపిస్తూ అంది, మీ నాన్న నా కొడుకుతో నీ పెళ్ళికి ముహూర్తం పెట్టించిన మరుక్షణం ఇక్కడ నా పేరు తీయించేసి నీ పేరు చెక్కించేస్తాను వసంతలక్ష్మి అని. సుభద్రకి ఆ మాటలు చెప్పలేనంత ప్రియంగా అనిపించాయి. కళ్ళతోనే చూడు మరి అన్నట్టుగా అంది కూతురితో. తన తండ్రికి సంబంధం పట్ల ఏమాత్రం ఇష్టం లేదన్న విషయం వసంతలక్ష్మికి ఎప్పుడో స్పష్టంగా అర్థమైంది. తన ధ్యాసంతా ఎలాగూ చదువు మీదేనాయే. నీ వయస్సు పిల్లలకి ఎంతమందికి అప్పుడే పెళ్లి సంబంధాలు నిశ్చయం అయిపోతూ ఉన్నాయో తెలుసా? రత్తమ్మగారు మరో అస్త్రం ఉపయోగించింది. వసంతలక్ష్మి ప్రతిస్పందించకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రత్తమ్మగారికి కాస్తంత నిరుత్సాహంగా అనిపించిన చిన్నపిల్ల అంతకన్నా ఏం చేయగలదు? ఆ వడ్డాణం పెట్టగానే ఆ కళ్ళల్లో మెరిసిన మెరుపుల గురించి సుబ్బన్నకి చెప్పాలి అనుకుంది. కానీ మరుక్షణంలో చెలరేగబోయే తుఫాను గురించి ఆవిడ ఏమాత్రం ఊహించలేకపోయింది. హాల్లో కూర్చున్న సుబ్బారాయుడు గారికి వంటింట్లోంచి ఏవో గుసగుసల లాంటివి వినిపించటం, భార్య కూతుర్ని వంటింట్లోకి తీసుకువెళ్ళటం ఆయనకేదో అనుమానంగా అనిపించి వంటింట్లోకి వచ్చారు. అప్పటికి రత్తమ్మగారి చేతిలో వడ్డాణం అలాగే ఉంది. దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ వస్తువు ఆయన కంటపడనే పడింది. నమ్మలేనట్టుగా చూశారు. రత్తమ్మగారు గబగబా దాన్ని దాచేయబోతే చప్పున వచ్చి దాన్ని చేతుల్లోకి తీసుకున్నారాయన.
దాని అందం సుబ్బన్నగారిని కూడా సమ్మోహనపరుస్తుందని ఒక్క క్షణం ఆశపడ్డ రత్తమ్మగారి ఆశ అడియాసే అయింది, ఆశాభంగమే అయింది. కోపంతో సుబ్బారాయుడు గారి కళ్ళు భగ్గుమన్నాయి. ఎలా తెచ్చావు దీన్ని? తన చేతి సంచిలోనే తెచ్చిందన్న విషయం అర్థం అవుతూనే ఉన్నా నమ్మలేక ఆ ప్రశ్న వేశారాయన. అప్పటికే బెదిరిపోయినట్టయిపోయిన రత్తమ్మగారు, ఈ సంచిలోనే సుబ్బన్న అంది తడబడుతూ. ఇంత విలువైన వస్తువుని ఈ చేతి సంచిలో పెట్టుకుని అంచెలంచెలుగా గుర్రబండి, గోదావరిలో నావ ప్రయాణం ఇన్ని చేసావా? నీ చేతి సంచిలో ఇంత విలువైన వస్తువు ఉందని ఎవడైనా గమనించి ఉంటే ఏం జరిగేది? ఆయన ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్నారు. ఈ సంచిలో ఏం ఉండదని అందరికీ తెలుసు సుబ్బన్న. ఆ నావ మీద నేను ప్రయాణం చేయటం అందరికీ అలవాటే. నువ్వు అలా అనుకుంటున్నావు. నువ్వు దాన్ని పదిలంగా ఇదివరకులా కాకుండా అతి జాగ్రత్తగా చూసుకోవటం ఎవడైనా గమనిస్తే దొంగలకి నీకు మించిన పరిశీలనాశక్తి ఉంటుంది. వాళ్ళు రహస్యంగా పొంచి ఉంటారు అవకాశం కోసం ఎదురు చూస్తూ. అదృష్టం బాగుంది కనుక ఇది నీ చేతుల్లోంచి జారిపోలేదు. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే ఏమయ్యేది? రత్తమ్మగారు ఆయన ప్రశ్నకి జవాబు ఇవ్వలేనట్టుగా మౌనం దాల్చింది. సుబ్బారాయుడు గారికి ఆగ్రహంతో పాటు ఆశ్చర్యంగా కూడా ఉంది. రత్తమ్మగారికి డబ్బు జాగ్రత్త, విలువైన వస్తువుల జాగ్రత్త ఎక్కువే ఉంది. అలాంటి మనిషి ఇంత విలువైన వస్తువుని ఇలా ఆలోచనారహితంగా చేతి సంచిలో వేసుకుని వచ్చేసింది అంటే వసంతలక్ష్మిని తన కోడలిగా చేసుకోవాలన్న కోరిక ఎంత ప్రగాఢంగా ఉందో ఆయనకి స్పష్టంగా అర్థం అవటంతో ఆయనకి ఆవిడ మీద జాలి కూడా అనిపించింది. కాస్త ఆగ్రహపు ఛాయలు కూడా తగ్గాయి. ఏమిటక్కయ్యా ఈ అనాలోచితమైన పని? నీ అదృష్టమే కాదు, నా అదృష్టం కూడా బాగుంది కనుక ఇది ఇక్కడి దాకా వచ్చింది. జరగరానిది ఏదైనా జరిగి ఉంటే అక్కడ బయలుదేరినప్పుడు సంచిలోనే ఉంది. సుబ్బన్న ఇంటికి వెళ్ళేసరికే లేదు. అంత ఖరీదైన వస్తువుని చూసేసరికి సుబ్బన్నకే దుర్బుద్ధి పుట్టి మాయం చేశాడేమోనన్న నింద నా మీదకి వచ్చుండేది తెలుసా అన్నారాయన. శ్రీరామచంద్ర, ఇవే మాటలు నేను వినలేను. రత్తమ్మగారు గాభరాగా చెవులు మూసుకుంది. నీకు ఈ సుబ్బన్న మంచివాడే కావచ్చు, కానీ అందరికీ కాదు. నీ దత్తుడి తల్లిదండ్రులే రంగంలోకి వస్తారు. నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలి నీ పుణ్యమా అని అన్నారాయన వెటకారంగా. రత్తమ్మగారు కూర్చున్న చోట నుంచి చటుక్కుని లేచి ఆయన చేతులు పట్టుకుంటూ, అంత మాట అనకు సుబ్బన్న. నిజంగా అటువంటి పరిస్థితే వస్తే నేనే ఏదో కథ అల్లి చెబుతాను కానీ నింద నీ మీదికి రానియను. ఏదో వస్తువుని చూపించి పిల్లని మీ ఆవిడని మురిపించి ఒప్పించాలన్న ఆలోచనలో ఇంత దూరం ఆలోచించలేకపోయాను అన్నారావిడ. సుభద్ర నోట మాట రానట్టుగా అయిపోయింది. ముగ్గురి మధ్య కాసేపు భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. తర్వాత రత్తమ్మగారు అంది, ఇప్పుడేం చేయాలో చెప్పు, నువ్వేం చెబితే అదే చేస్తాను అని. నన్ను ఆలోచించుకొని కాసేపు. ఈ వస్తువుని తీసుకుని నువ్వు ఒక్కదానివి తిరిగి వెళ్ళటానికి మాత్రం వీలు లేదు నిశ్చయంగా చెప్పారాయన. 5 నిమిషాల తర్వాత అన్నారు, అలా అని నీ కూడా వచ్చి ఈ వస్తువుకి కాపలా నేను కాయలేను. మా అబ్బాయి రఘుని రమ్మని టెలిగ్రామ్ ఇస్తాను. వాడు వచ్చి నిన్ను మీ ఇంట్లో దింపుతాడు అన్నారాయన. అంతదాకా ఎందుకు సుబ్బన్న? ఇక్కడే ఎవరో నీకు తెలుసున్న వాళ్ళని, నమ్మకస్తులని ఇచ్చి పంపించకూడదు అంది రత్తమ్మగారు. అది సరైన పని కాదు. నా కొడుకే వస్తాడు నీతో. ఇదిగో ఇప్పుడే వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చి వస్తాను. ఉన్న ఫలాన బయలుదేరి రమ్మని అంటూ ఆయన కాస్తంత విసురుగా బయటికి వెళ్ళిపోయారు. తండ్రి టెలిగ్రామ్ అందుకుని రఘు ఆగమేఘాల మీద మర్నాటి పొద్దున కల్లా ఇంట్లో ఉన్నాడు. విషయం అంతా వివరంగా చెప్పి రత్తమ్మగారి జతలో పంపించారు. ఆ వడ్డాణం కథ అలా ముగిసింది. ఆ తర్వాత కొన్నాళ్ళు రత్తమ్మగారు సుబ్బారాయుడు గారి ఇంటికి రావడం తగ్గించింది. ఓ 2-3 సంవత్సరాల్లో సుబ్బన్నగారు రత్తమ్మగారు ఒకరి తర్వాత ఒకరు ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించారు. సుభద్ర వసంతలక్ష్మిని తీసుకుని కొడుకుల చెంతకి చేరింది. కాలం వేగంగా గడిచిపోయింది. వసంతలక్ష్మి ఇప్పుడు మెడిసిన్ పూర్తి చేసి కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది. సుభద్రకి 3 కొడుకులున్న ఆవిడ వసంతలక్ష్మితో పాటు రఘు దగ్గరే ఉండిపోయారు. వసంతలక్ష్మికి కూడా ఆ ఊర్లోనే సీటు రావడం, రఘు భార్య కూడా మంచి మనసున్న మనిషి కావడంతో ఆవిడ అక్కడే ఉండిపోయారు.
ఒకరోజు భోజనాలు చేయటం ముగించి అందరూ కూర్చున్న వేళ రఘు వసంతలక్ష్మి వివాహ ప్రస్తావన తీసుకువచ్చాడు తల్లిని ఉద్దేశించి. అక్కడే కూర్చుని పుస్తకం చదువుకుంటున్న కూతురితో సుభద్ర అంది, వింటున్నావా వసంతం, అన్నయ్య ఏమంటున్నాడో? వింటున్నానమ్మా అంది జవాబుగా వసంతలక్ష్మి. మరి నీకు ఎలాంటి వరుడు కావాలో వివరించి చెప్పు మీ అన్నయ్య గారికి. రఘు భార్య రేణుక చిన్నగా నవ్వుతూ అంది. అలా అనగానే ఒక్క క్షణం మౌనం దాల్చిన వసంతలక్ష్మి మదిలో ఒక వ్యక్తి రూపం లిప్తపాటు కదిలి మాయం అయింది. ఆమె ఒక్క క్షణం ఉలిక్కిపడింది కూడా. అలా ఆ వ్యక్తి రూపం క్షణం పాటు కదలి మాయం అవటం ఆమె మనసులోకి ఒక తెర ఏదో ఆమె మనస్సులోని ఒక తెర ఏదో పక్కకి తొలగి మరికొన్ని ఇష్టమైన దృశ్యాలు మరింత స్పష్టంగా కనిపించసాగాయి. ఆ వ్యక్తిలోని ఆ గంభీరత్వం, హుందాతనం, అందమైన ఆ చిరునవ్వు మనోనేత్రం ముందు మెదిలాయి. ఆమె అతనితో ఎన్నోసార్లు ఈ ఇంట్లోనే కూర్చుని మాట్లాడింది. అతను ఓ స్థిరమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చాలా సందర్భాల్లో అర్థమైంది వసంతలక్ష్మికి. పెళ్ళి అనగానే చెల్లెలు ఆలోచనలో పడిపోయినట్టుగా అయిపోవటం రఘు క్రీగంట గమనిస్తూనే ఉన్నాడు. చెల్లాయ్, నీ మనసులో ఎవరైనా ఉంటే నిర్భయంగా చెప్పు. అది అమ్మకి మాకు నచ్చుబాటు అవునో కాదో చూద్దాం అన్నాడు రఘు. సుభద్ర అలా ఎందుకన్నావు అన్నట్టుగా కొడుకు వైపు అభ్యంతరకరంగా చూసింది. ఆవిడ భయం ఆవిడది. దాని మనస్సులో మాటకేం గాని, నీ మనసులో ఎవరో ఇద్దరు ఉన్నారన్నావుగా, వాళ్ళ వివరాలు చెప్పు అంది సుభద్ర. అదే, ఒకటి మా కంపెనీ జీఎం గారి అబ్బాయి. ఆ అబ్బాయి డాక్టరే, కోడలు కూడా డాక్టరే కావాలనుకుంటున్నారట. మన వసంతం గురించి ఎవరో చెప్పారట ఆయనకి. రెండోది, ఇప్పుడు మన ఇంటి పక్కనే ఉంటూ మన ఇంటికి అప్పుడప్పుడు వచ్చే ఆనంద్. అతని తండ్రి కూడా ఢిల్లీలో పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి. ఇక్కడ హైదరాబాదులో ఓ పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసే ఉద్దేశంతో ఆనంద్ ఇక్కడ ఉంటున్నాడు. అతని గురించి మనందరికీ తెలుసున్నదేగా, గొప్ప స్థితిమంతుడు, సమర్థుడును. ఆనంద్ పేరు చెబుతున్నప్పుడు రఘు చెల్లెలి వైపు క్రీగంట చూస్తూనే ఉన్నాడు. ఆమెలో చిన్నపాటి కదలిక. సుభద్ర కూడా ఆనంద్ గురించి ఆలోచన చేసింది. పక్కనే ఉన్న పెద్ద ఇల్లు కొని అక్కడికి 4-5 ఏళ్ల క్రితం వచ్చాడు ఆ అబ్బాయి. ఇంట్లో ఓ చిన్న కుటుంబం ఉండి వంట పని, ఆ ఇంటి వ్యవహారాలన్నీ చక్కదిద్దుతూ ఉంటారు. అమ్మ, చెల్లాయి డాక్టర్ అయినంత మాత్రాన అబ్బాయి కూడా డాక్టరే అవ్వాలని ఏం లేదు. తను సరేనంటే ఆనంద్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకువస్తాను అన్నాడు రఘు. అన్నయ్య, నన్ను ఆలోచించుకొని కొద్దిగా వ్యవధి ఇవ్వు అని వసంతలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా, నా మనసు ఎందుకో ఆనంద్ వైపే మొగ్గు చూపుతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న అతని వ్యాపారం, అందులో అతని తెలివితేటలు, సమర్థత చూస్తుంటే నాకే అబ్బురంగా అనిపిస్తూ ఉంటుంది. నాకు మొదటిసారిగా వాకింగ్ పార్కులో పరిచయం అయినప్పుడే అనుకున్నాను, ఈ అబ్బాయిలో ఏదో ప్రత్యేకత ఉందని. అయితే రేపొకసారి మన ఇంటికి భోజనానికి పిలు. అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాననుకో. కానీ మనం ఇలా అనుకున్నాక చూడడం, మాట్లాడడం వేరు అంది సుభద్ర. అప్పటికే ఓ 4-5 సార్లు పైగానే ఆనంద్ ఆ ఇంటికి రావటం, అన్నగారితో కలిసి కూర్చుని వసంతలక్ష్మి అతనితో మాట కలపడం జరిగాయి. అతనితో 2 సార్లు మాట్లాడగానే ఆమెకి ఒక అభిప్రాయం స్పష్టంగా ఏర్పడింది అతని మీద. ఇతనికి అతను చేసే పనిలో, భావాలలో ఒక విధమైన స్పష్టత, అవగాహన, స్థిరత్వం ఉన్నాయనిపించింది. అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు గంభీరంగా ఉండే అతని స్ఫురద్రూపం, అతని మాట తీరు ఆమెకి అప్రయత్నంగా మనస్సులో మెదిలేవి కూడా. అప్పుడప్పుడు అతని చూపు తన మీద క్షణంలో సగం సేపు అలా నిలిచిపోయినట్టయిపోవడం ఆమె దృష్టిని దాటిపోలేదు కూడా. తన చూపు కూడా ఎప్పుడైనా అతని మీద అలా నిలిచిపోలేదు కదా అన్న సందేహము ఆమెకి 1-2 సార్లు కలగకపోలేదు. పెళ్లి మాట వచ్చిన తర్వాత ఒకరోజు అలా పడుకుని ఆలోచిస్తుంటే వసంతలక్ష్మికి తన చిన్నప్పుడు రత్తమత్తయ్య తన నడుముకి పెట్టిన నవరత్నాల వజ్రాల వడ్డాణం జ్ఞాపకం వచ్చి పెదవుల మీద చిరునవ్వు కదిలింది.
ముచ్చటగా కూడా అనిపించింది. అలాంటి వడ్డాణం తను చేయించుకోవాలి అనిపించింది. ఎంత చదువుకున్నా, నిరాడంబరత్వాన్ని ఎంత ప్రేమిస్తున్నా ఆడవాళ్ళకి ఈ నగల మీద మక్కువ పూర్తిగా పోదేమో అనిపించి నవ్వు కూడా వచ్చింది. మళ్ళీ ఆమె మనసే ఆమెకి చెప్పింది, ఉండని, స్త్రీని అలంకారమైన బంగారపు స్త్రీకి అలంకారమైన బంగారపు ధగధగల మీద మక్కువ ఉంటే తప్పేమిటిట? కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనస్సు పరిమళ భరితమైనప్పుడు ఇష్టసఖుడికి అలంకార భూషితయ్యై కనులకు విందు చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్త్రీకి ప్రత్యేక అలంకరణ చందనపు చల్లదనంలా పరిమళాలు వెదజల్లుతుంది. ఆడవాళ్ల అలంకారాలే పెళ్ళిళ్ళకి శోభని తెచ్చిపెట్టేవి. ఏమో అనుకుంది కానీ ఆ ప్రత్యేక పనితనంతో ఉన్న వడ్డాణం తన మనస్సు మీద చెరగని ముద్ర బాగానే వేసింది. నాన్నగారు పోయి అమ్మ తను అన్నయ్యల దగ్గరికి వచ్చేశాక రత్తమ్మత్తయ్య కూడా పోయిందన్న వార్త కొన్నాళ్లకే తెలిసింది. ఆ తర్వాత ఆవిడ జ్ఞాపకం క్రమంగా కనుమరుగైపోయిన ఆ మెరుపుల వడ్డాణం మాత్రం తన జ్ఞాపకాల్లో భద్రంగా నిక్షిప్తమై ఉండి అప్పుడప్పుడు కాలపు తెరలు తొలగించుకుని ముందుకు వచ్చి మురిపిస్తూనే ఉంది. మరి ఆ దత్తుడినే పెళ్లి చేసుకోబోయావు అంటూ మనసు ఎద్దేవా చేస్తుంది కూడాను. బాగుంది, అటువంటి వడ్డాణం నేనే చేయించుకుంటాను. అందుకోసమని నాన్నగారు ఏమాత్రం ఇష్టపడని ఆ దత్తుణ్ణి ఎందుకు చేసుకోవాలి? కాస్తంత నిరసనగా ఆమె మనస్సు జవాబు చెబుతుంది. వెంటనే ఆ జ్ఞాపకం చెదిరిపోతుంది. ఎందుకో అనిపించింది తన పెళ్ళికి అటువంటి వడ్డాణం చేయించుకోవాలి అని. స్త్రీ సహజమైన బంగారం పట్ల ఆ ఇష్టాన్ని స్త్రీ ఇష్టపడాలి, గౌరవించాలి, వ్యామోహపడకూడదు. తన ఆలోచనలు మరీ బాగున్నాయి. అన్నయ్య అమ్మ తనకి పెళ్లి చేయాలని సంకల్పించారు. అన్నయ్య ఏమో పెళ్ళికొడుకు ఆనంద్ అయితే బాగుంటుందేమో అన్నాడు. తనేమో వ్యవధి కావాలని అంది. మరి పెళ్ళి నిశ్చయం అయిపోయినట్టుగా ఈ నగల గురించి ఆలోచన ఏమిటిట? ఆ ప్రశ్నకి ఆమె మనస్సు సమాధానం చెప్పింది వెంటనే. మరి చిన్నప్పుడు రత్తమ్మత్తయ్య నా కొడుకుని పెళ్లి చేసుకోవే, నీకు వజ్రాల వడ్డానం ఇస్తాను అని ఎన్నోసార్లు అంది కదా. పెళ్ళి అనగానే అందుకే వడ్డానం జ్ఞాపకం వచ్చింది అని. ఇంతకీ పెళ్ళి కొడుకు నిశ్చయం అయిపోయినట్టేనా? తనకి ఆనంద్ నచ్చాడా ఏమిటి? నువ్వు అతడిని ఇష్టపడుతున్నావు తెలుసా? అంతరంగంలోంచి ఎవరో చెబుతున్న భావన. అవునా? అవునేమో. అతని గురించి ఆలోచించటం బాగుంది. తన ఊహల్లోని తన జీవన సహచరుడు ఇతనే అనిపిస్తోంది. తన మాట సరే, తన గురించి అతనికి ఏమనిపిస్తోందో. 2 రోజుల తర్వాత రఘు మళ్ళీ అందరినీ సమావేశపరిచి అడిగాడు, మరి ఆనంద్ని ఇంకో 2 రోజుల్లో భోజనానికి పిలుద్దామా? నా మనస్సులో మాట అతని ముందు ఉంచవచ్చునా? వసంతలక్ష్మి మౌనం దాల్చింది. రఘు భార్యతో అన్నాడు, రోహిణి, నువ్వేమంటావు? మనం మనస్ఫూర్తిగా అవుననుకుంటేనే మన అభిప్రాయాన్ని అతని ముందు ఉంచాలి. నేనైతే అలాగే పిలుద్దాం అంటాను అంది రోహిణి. అమ్మా, నువ్వు? మీ ముగ్గురు సరే అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. పిల్లాడు బుద్ధిమంతుడు. చెల్లాయ్, విన్నావుగా, మరి నువ్వేమంటావు? నీకు సరే అనిపిస్తే నాకు సరేనన్నయ్య అంది వసంతలక్ష్మి. ఆ మర్నాడు రఘు ఆనంద్తో చెప్పాడు, ఇంకో 2 రోజుల్లో నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. నీకు ఊపిరాడని పనులు ఉంటాయని ముందుగా చెబుతున్నాను అని. అలాగే, సందర్భం ఏమిటో అన్నాడు ఆనంద్. నిన్ను మా చెల్లెల్ని నీకిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాం. నువ్వు ఊ అంటే అన్నాడు రఘు నవ్వుతూ. ఆ క్షణంలో కళ్ళు ఎత్తి చూసిన ఆనంద్ కళ్ళలోని భావాన్ని రఘు ఎన్నటికీ మర్చిపోలేనట్టుగా ఉంది. చప్పున వచ్చి రఘు 2 చేతులు పట్టుకున్నాడు ఆనంద్. చిరునవ్వుతో ఆనంద్ భుజం మీద ఆప్యాయంగా తట్టాడు రఘు. రఘు ఇంటికి భోజనానికి వచ్చాడు ఆనంద్. ముగ్గురు అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. వసంతలక్ష్మి లోపల నుంచే అతని రాకని గమనించింది. రోహిణి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఆనంద్ చూపులు రహస్యంగా వసంతలక్ష్మి కోసం వెతికాయి.
ఓ 10 నిమిషాల పాటు ఆ కబుర్లు ఈ కబుర్లు అయ్యాక వసంతలక్ష్మి హాల్లోకి వచ్చింది. చేతిలో తీపి పదార్థాల పళ్ళెంతో వచ్చి అతని ముందు నిలబడింది. తీసుకోండి అన్నట్టుగా పళ్ళెం పట్టుకున్న చేతుల్ని అతని ముందుకి చాపుతూ. ఇద్దరి కనులు ఒకసారి కలుసుకున్నాయి. కానీ అతని చూపు ఆమెలో ఒక విధమైన కలవరపాటుని కలిగించింది. ఆ చూపులు గమ్మత్తుగా ఎక్కడి నుంచో దూరం నుంచి చూస్తున్నట్టుగా, వాటి నిండా ఏదో చిక్కదనం నిండిపోయినట్టుగా ఉన్నాయి. తన కలవరపాటుని పైకి తెలియనివ్వకుండా సర్దుకుంటూ చిరునవ్వు నవ్వింది వసంతలక్ష్మి. మీ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, మేము భోజనాల ఏర్పాట్లు చూస్తాం అంటూ అత్తాకోడళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత రఘు కూడా అక్కడి నుంచి లేస్తూ, మరి మా పెద్దవాళ్ళ ఉద్దేశం ఏమిటో మీ ముందు పెట్టాం, ఇక మీరిద్దరూ మాట్లాడుకుని మీ నిర్ణయం చెప్పండి అన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు ఆనంద్, నా గురించి మీకేమైనా తెలుసుకోవాలని ఉందా? ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా తన చేతివేళ్లను చూసుకుంటూ ఉండిపోయిన ఆమె నెమ్మదిగా తల ఎత్తి అంది, ఏమో అలా అనిపించటం లేదు. ఆమె కళ్ళు మధురమైన ప్రేమ భావనని ప్రకటిస్తూ ఉన్నాయి. అతని చూపులు ప్రతిగా మరింత ప్రేమ భావనని ప్రకటించాయి. మీకేమైనా తెలుసుకోవాలని ఉందా అడిగింది ఆమె. మళ్ళీ అదే చూపు. కొంతసేపటి క్రితం తనలో కలవరపాటుని కలిగించిన సుదూరపు చిక్కటి చూపు. ఏమో నాకైతే స్పష్టంగా అర్థం కాకుండా ఉంది అన్నాడు. ఆ మాటతో వసంతలక్ష్మి కళ్ళల్లో చిరుకోపం తొంగి చూసిన మాట నిజం. మరైతే ఆ స్పష్టతనేదో ప్రశ్నలు వేసి తెచ్చుకోవచ్చుగా? వసంతలక్ష్మి గొంతు పదునుగా పలికింది. ప్రస్తుతానికైతే ఒక మాట స్పష్టంగా చెప్పగలను అన్నాడు. ఏమిటది? మీరు చిరుకోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు అని. ఆమె మౌనంగా ఉండిపోయింది. మరి నా గురించి కూడా మీరు ఏదైనా చెప్పండి అన్నాడు. అతని మాటకి చప్పున అతని వైపు తలెత్తి చూడకుండా ఉండలేకపోయింది వసంతలక్ష్మి. 2 క్షణాలు ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయిన వసంతలక్ష్మి అంది, నాకు కోపం తెప్పించిన మీరు అందంగానే ఉన్నారు అని. ఇద్దరూ హాయిగా నవ్వేసుకున్నారు. నిజంగానేనా? మీ మాట నమ్మమంటారా అన్నాడు. అంటే ఇందాక మీరు చెప్పిన మాట కూడా నిజం కాదా? మీ విషయంలో నిజం, నా విషయంలోనే ఆ సందేహం అన్నాడు. నా విషయంలో ఎంత నిజమో మీ విషయంలోనూ అంతే నిజం. సరేనా? మార్దవంగా పలికింది వసంతలక్ష్మి గొంతు. అయితే మన నిర్ణయం మన పెద్దవాళ్ళకి చెప్పవలసిన మాట ఏమిటి? కొద్దిగా ముందుకు వంగి ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మీకింకా అర్థం కాలేదేమో, వాళ్ళకెప్పుడో అర్థమైందిలేండి, మనం చెప్పవలసిన అవసరం లేదు అంది వసంతలక్ష్మి. నేను కాస్త బుద్ధావతారాన్ని లేండి చిన్నప్పటి నుంచి అన్నాడు నవ్వుతూ. ఈ మాట మీరు అనటం వల్లనేమో చాలా చైతన్యవంతంగా అనిపిస్తోంది అంది. ఆ తర్వాత ఆమె డాక్టరీ వృత్తి గురించి, అతని వ్యాపారం గురించి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. రోహిణి ఇద్దరిని భోజనాలకి రమ్మనమని పిలిచింది. వీళ్ళిద్దరి వదనాల్లో మధురోహల జాడలు కనిపించటంతో పెద్దవాళ్ల వదనాల్లో చిరునవ్వులు కదలాడాయి. ఆ రాత్రి రఘు వసంతలక్ష్మితో అన్నాడు, రేపు నువ్వు నీ డ్యూటీకి సెలవు పెట్టు చెల్లాయి. ఆనంద్ నిన్ను తన ఇంటికి పంపమని అడిగాడు. 1 గంట కూర్చుని వచ్చేద్దువు గాని అన్నాడు. మర్నాడు ఆనంద్ ఇంటికి వెళ్ళటానికి తయారవుతున్నప్పుడు ఇంకొంచెం అందంగా తయారయ్యే వెళ్ళాలన్న తన ఆలోచనకి తనే నవ్వుకుంది వసంతలక్ష్మి. ఆమె వెళ్ళేసరికి అతను ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాడు. అక్కడే గేటు దగ్గర తోటలో నిలబడి ఉన్న ఒక నడువయసు స్త్రీ ఆమెని దగ్గరుండి లోపలికి తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్ళేసరికి హాలులో సోఫాలో కూర్చుని ఉన్న ఆనంద్ చప్పున లేచి రండి అన్నాడు. పెద్ద సోఫాలో ఓ మూలగా తను కూర్చుని మరో మూలని ఆమెకు చూపించాడు కూర్చోమన్నట్టుగా. ఆమెని ఇందాక లోపలికి తీసుకువచ్చిన ఆవిడ వీళ్ళకి కాస్త దూరంగా నిలబడి ఉంది. మా లలిత పిన్నిగారు, నన్నిక్కడ కంటికి రెప్పలా చూసుకునే ఆత్మీయులు. బాబాయ్ గారు ఎక్కడా అడిగాడు ఆనంద్.
ఏవండి ఒకసారి ఇలా వస్తారా అని ఆవిడ పిలవగానే ఒక ఆయన వచ్చారు. చూడగానే మంచి భావం కలిగేలా ఉన్నారు. నా పేరు కామేశ్వరరావు తల్లి అన్నాడాయన. కాఫీ టీ ఏం తీసుకుంటారు అడిగాడు ఆనంద్. ఏదైనా పర్వాలేదు అంది వసంతలక్ష్మి. కాఫీ తర్వాత ఫలహారం, ఆ తర్వాత కొద్దిగా జ్యూస్ తాగటం అయ్యాక ఆనంద్ వసంతలక్ష్మిని హాల్లోంచి పైకి ఉన్న మెట్ల మీదకి అడుగులు వేస్తూ పైకి రండి అన్నాడు. పైన హాలుకు ఆనుకుని ఉన్న బాల్కనీలోకి దారితీశాడు. అక్కడ బాల్కనీలో నిల్చుంటే ఇంటి ముందు ఉన్న తోటంతా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తోంది. ఉదయపు గాలి చల్లగా హాయిగా ఉంది. ఒక్క నిమిషం ఆమె పక్కన మౌనంగా నిల్చుండిపోయిన అతను అక్కడ అప్పటికే వేసి ఉన్న కుర్చీని ఆమెకు చూపిస్తూ తను కూర్చున్నాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత అడిగాడు, మీకు వివాహం అనగానే ఎటువంటి తలపులు కలుగుతున్నాయి? చప్పున అతని వైపు చూసింది ఊహించని ఆ ప్రశ్నకి. తర్వాత అంది, మొట్టమొదటిగా మదిలో మెదిలినవి కర్పూరపు దండలు, మనిద్దరం మార్చుకోబోయే పరిమళాల హారాలు, ఆ తర్వాత మీరు నా మెడలో కట్టే మాంగల్యం. ఒక సుందర దృశ్యాన్ని మనోనేత్రంతో వీక్షిస్తున్నట్టుగా అంది. ఆ మాటకి చప్పున కుర్చీలోంచి లేచి ఆమెకి దగ్గరగా వచ్చి కొద్దిగా వంగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆనంద్. ఇద్దరి మధ్య మధురమైన మౌనం. తర్వాత అన్నాడు ఆనంద్. వసంత. మొదటిసారిగా అతని దగ్గరితనపు పిలుపు. ఈ అద్భుత క్షణంలో నీకొక మరుపురాని కానుకొని ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. మీ హృదయమా అడిగింది. అది ఇచ్చేయటం అయిపోయిందిగా, ఇప్పుడు ఇవ్వబోయేది కూడా నా హృదయం లాంటిదే అన్నాడు. వసంతలక్ష్మి కళ్ళల్లో కించిత్ ఆశ్చర్యం. ఆనంద్ లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. అందమైన పనితనం ఉన్న ఒక పెట్టెలోంచి ఒక వస్తువు తీశాడు. దాని చుట్టూ ఉన్న మెత్తటి పట్టు వస్త్రాన్ని తొలగించాడు. కనురెప్ప వేయకుండా అతను చేస్తున్న పనిని చూస్తున్న వసంతలక్ష్మి ఒక్కసారిగా ఆశ్చర్యచకిత అయింది. ఆ పట్టు వస్త్రాన్ని తొలగించగానే అద్భుతంగా మెరిసిపోతున్న నవరత్నాలతో కూడిన ఒక బంగారు వస్తువు. దానిని తన 2 చేతులతో అపురూపంగా పట్టుకుని ఆ చేతుల్ని ఆమె ముందుకు చాచాడు ఆనంద్. వసంతలక్ష్మి మస్తిష్కంలో ఒక్కొక్కటిగా పక్కకి తొలగుతున్న తెరలు. చటుక్కున అక్కడ మెదిలిన ఒక జ్ఞాపకం. ఆమె కళ్ళలో ఒక్కసారిగా మెరుపు. ఆ మెరుపు కోసమే ఎదురుచూస్తున్నట్టుగా ఆమె కనుల వైపు రెప్పవేయకుండా చూస్తున్నాడు అతను. వసంతలక్ష్మికి ఒక్కసారిగా మనసంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్టుగా అనిపించింది. మనస్సులో మెదులుతున్న గతాన్ని వర్తమానంతో ఎలా జోడించాలో ఆమెకి అర్థం కావటం లేదు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న ఆనంద్ ఆమెకి ఆసరా ఇస్తున్నట్టుగా ఆ తళుకులీనుతున్న ఆ వస్తువుని ఆమె ఒడిలో ఉంచి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. అది రత్తమ్మత్తయ్య ఆనాడు తన ఒడిలో ఉంచిన నవరత్నాలు పొదిగిన వడ్డాణం మరి. నువ్వు చూస్తున్నది అనుకుంటున్నది నిజమే అన్నట్టుగా కళ్ళతో చెప్పాడు ఆనంద్. ఆ తర్వాత ఆ వడ్డాణం మీద ఒక మూలగా చెక్కబడిన వసంతలక్ష్మి అన్న పేరుని చూపించాడు తన వేలితో అపురూపంగా ఆ పేరుని స్పృశిస్తూ ఆనంద్. మరి మీరు ఆమె కళ్ళల్లో కోటి ప్రశ్నలు. ఆ దత్తుడే ఈ ఆనంద్. అతని గొంతు ఎలాగో అయింది. అది ఎందుకు అలా అయిందో గ్రహించింది వసంతలక్ష్మి. మరి ఇప్పుడు ఈ ఆనంద్ని వివాహం చేసుకోవటం నీకు సమ్మతమేనా అడిగాడు. చప్పున అతని చేతిని తన 2 చేతుల్లో గట్టిగా బంధించింది. అతని ప్రశ్నకి జవాబుగా. ధన్యుణ్ణి వసంతలక్ష్మి అన్నాడు. కానీ ఇదెలా సాధ్యం? అసలు ఆనాడే కనుమరుగైపోయిందనుకున్న బంధం అనుకోకుండా ఇలా కలుసుకోవటం సాధ్యమైందా అంది. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయిన ఆనంద్ ప్రశాంత వదనంతో అన్నాడు. కాదు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణాన్ని నీ కోసం జీవిస్తూ ఈ క్షణం ఇక్కడికి చేరుకున్న నా జీవనయానం అన్నాడు. ఏ రోజు నాకు అర్థం కావటం లేదు అంది. మొదటి క్షణం నన్ను
మొదటి క్షణం నిన్ను ఆ రోజు పెళ్లిలో చూసిన క్షణం. గతంలోకి తొంగి చూసింది వసంతలక్ష్మి మనసు. మీ అమ్మా నాన్నగారులతో నువ్వు చిన్నప్పుడు ఒక పెళ్ళికి వచ్చావు. రత్తమత్తయ్య పక్కన ఒక అబ్బాయి. నీకు గుర్తుండే అవకాశం లేదులే. నీ అపురూపమైన అందాన్ని ఆ రోజు దూరంగా నిలబడి ఎంతసేపు చూశానో నీకు తెలియదు. ఆ తర్వాత అతి ముఖ్యమైన సందర్భం, నా జీవితాన్ని మలుపు తిప్పిన సందర్భం. మా అమ్మ ఈ వడ్డాణాన్ని తీసుకుని మీ ఇంటికి వచ్చినప్పుడు మావయ్య కోప్పడటం, తర్వాత రఘునిచ్చి తిరిగి అమ్మని ఇంటికి పంపించటం. అప్పుడు అమ్మ రఘుతో చెప్పింది, మీ నాన్న ఎలాగూ నీ చెల్లిని నా కోడల్ని చేయడు. అయినా సరే ఈ వడ్డాణం మటుకు వసంతలక్ష్మికే, వేరే ఎవరు పెట్టుకున్నా నా మనసు ఒప్పుకోదు అంటూ పక్కనే ఉన్న నన్ను చూపిస్తూ, వీడు యోగ్యుడై బుద్ధిగా చదువుకుంటూ ఉంటే నాకు అడిగే అర్హతైనా ఉంటుంది. ఈ వడ్డాణాన్ని ఇప్పుడే నీ చేతికి ఇచ్చేయాలని ఉంది. కానీ మీ నాన్న ఒప్పుకోడు. నేను నా విల్లులో రాసి ఉంచుతాను. నా తదనంతరం నువ్వు వచ్చి తీసుకువెళ్ళు. నువ్వు అలా చెయ్యకపోతే ఆ తర్వాత నా ఆత్మ శాంతించదు. ఏదో నేను పోయినప్పుడు వచ్చి ఈ వడ్డాణాన్ని తీసుకువెళ్తానని నా చేతిలో చెయ్యి వేసి చెప్పు అంటూ రఘుచేత చేతిలో చెయ్యి వేయించుకుంది అమ్మ. రేపే వడ్డాణం మీద వసంతలక్ష్మి పేరు చెక్కించేస్తాను అంది. ఏమిటత్తయ్య ఇది? నీకున్న సంపదలకి అంటే 1,00,00,000 మంది పిల్లనివ్వటానికి నీ ఇంటి ముందు క్యూ కడతారు. నువ్వు మరీ ఇంతగా తాపత్రయపడటంలో అర్థం లేదు అన్నాడు రఘు అప్పుడు. ఏమో, నాకదంతా అనవసరం. నా కోరిక నువ్వు తీర్చవలసిందే. ఈ అపురూపమైన వడ్డాణం సుబ్బన్న కూతురుదే. మొదటి నుంచి మనసులో ఆపేక్ష అలా పేరుకుపోయింది అంతే. అమ్మ అంత గాఢమైన కోరికతో రఘుని అర్థించడం చూస్తుంటే నా మనస్సులో తుఫాను చెలరేగినట్టయింది. నిజంగానే నేను బుద్ధిగా చదువుకుంటూ ఉంటే అమ్మకి ఈ స్థితి కలిగేది కాదు కదా అనిపించింది. మనస్సులో ఏదో కలవరం బయలుదేరింది. నా డబ్బును చూసి నా చుట్టూ చేరిన స్నేహితులు నన్ను పెడత్రోవను పట్టించడానికి ప్రయత్నించిన మాట నిజం. ఒక్క క్షణం ఆ రోజు పెళ్లిలో చూసిన నీ రూపం గుర్తుకు వచ్చింది. నాకు తెలియకుండానే నా మనసులో ఏదో నిర్ణయం జరిగిపోయింది. రఘు వెళ్ళేటప్పుడు నువ్వు నాకు కూడా ఒక వాగ్దానం చేయాలి అని అడిగాను. రఘు ఆశ్చర్యంగా ఏమని అని అడిగాడు. బహుశా నిన్ను నాకే ఇచ్చి వివాహం చేయాలని అడుగుతానని భయపడ్డాడేమో. కానీ నేను అడిగింది రఘు ఇంటి చిరునామా, అప్పుడప్పుడు తనని కలుసుకునే అవకాశం ఇమ్మని. ఆ తర్వాత నెల రోజులకే అమ్మ చనిపోయింది. చనిపోయే ముందు అమ్మ ఆ వడ్డాణాన్ని వసంతలక్ష్మికి ఇవ్వటం మర్చిపోకే అని మరోసారి నాకు చెప్పింది. అమ్మ చనిపోయినప్పుడు రఘు మాత్రమే వచ్చాడు. మావయ్యకి ఆరోగ్యం బాగాలేదని రాలేదు. అప్పుడు రఘుని మరో కోరిక కూడా కోరాను. వసంతలక్ష్మికి వివాహం చేయాలనుకున్నప్పుడు నా వైపు కూడా ఒకసారి చూడమని, అర్హత ఉందేమో ఆలోచించమని. ఈ విషయం రఘుకి నాకు మధ్యనే ఉండాలని, వేరే ఎవ్వరికీ తెలియకూడదని, నేను ఒక అపరిచితుడిగానే నీకు పరిచయం అవ్వాలని కోరుకున్నాను. రఘు సరేనన్నాడు. ఆ రోజు నుంచి నా జీవన గమనం మారిపోయింది. నిన్ను పొందగలనో లేదో నాకు తెలియదు, కానీ నీ ఆలోచన మాత్రం నన్ను పట్టుదలగా ముందుకు నడిపింది. నన్ను ఒక యోగ్యుడైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ జీవితం మీద హక్కు నీదే. కుర్చీలోంచి ఎప్పుడు లేచాడో ఇద్దరికీ తెలియదు. ఆనంద్ ఆమెకి అభిముఖంగా క్రింద గోడకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు. అప్పటికే వసంతలక్ష్మి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. చప్పున కుర్చీలోంచి లేచి అతని పక్కన కూర్చుని అతని హృదయం మీద తలవాలుస్తూ బాధగా అంది, నా కోసం ఇన్ని నాళ్లుగా కలవరిస్తున్నారా అని. అవును, ఒకవేళ నేను మీకు దక్కి ఉండకపోతే ఏమో, ఏం జరిగి ఉండేదో. అప్పుడిక నిర్ణయం కాలానిదే అన్నాడు. మిమ్మల్ని ఇంత బాధ పెట్టానా అంది. నేనే నీ కోసం బాధపడ్డాను. ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదు.
ఆమె భుజాల చుట్టూ చేతులు వేస్తూ అన్నాడు ఆనంద్. నా గురించిన తలంపేగా, అంటే నేనే అంది. ఆ బాధంతా ఇప్పుడు ఆనందంగా మారిపోయిందిగా, పర్వాలేదు అన్నాడు. మరి నన్ను క్షమించగలరా? ఇప్పుడు మనిద్దరం ఒకటేగా. ఎలా క్షమాపణ స్వీకరించటం? ఆమెని మరింతగా హృదయానికి హత్తుకుంటూ అన్నాడు. అవును, నిజాయితీగా ఒప్పుకుంటున్నట్టుగా అంది వసంతలక్ష్మి. నా తపస్సు ఫలించి ఈ దేవత కరుణించింది. ఇదంతా రఘు చేసిన ఉపకారం. అతని రుణం ఎన్నటికీ తీరేది కాదు. ఆమెకి ఆశ్చర్యంగానే ఉంది. అన్నగారి ఓర్పుకి, విశాలమైన హృదయానికిను. అన్నయ్యకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఇంతటి ప్రత్యేకమైన ప్రేమని పొందే అదృష్టం నాకు కలిగించినందుకు అంది. ఇప్పుడు ఇంటికి నువ్వు రఘుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కానీ ఇంటికి వెళ్ళి నువ్వు రఘుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కానీ పూర్తయినట్టు కాదు. ఎందుకని? అప్పుడు నచ్చని అబ్బాయే ఈ ఆనందని తెలిసాక నువ్వు ఏమంటావోనని రఘు సంశయం అన్నాడు. ఈ ఆనందే ఆ అబ్బాయి కనుక నాకేం అభ్యంతరం లేదు. అప్పటి ఆ అబ్బాయి గురించి నాకేం తెలియదు, కనీసం పేరు కూడా తెలియదు. అదంతా నాన్నగారి హయాంలో జరిగింది. వసంతలక్ష్మి మాటలు ఆనందికి ఆనందాన్ని కలిగించాయి. మరి ఆ వడ్డాణాన్ని ఎప్పుడు పెట్టుకుంటావు? పక్కనే బల్ల మీద ఉన్న వడ్డాణాన్ని చూపిస్తూ అడిగాడు. అతడి చేతుల మధ్య నుంచి లేచి ఆ వడ్డాణాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకుంటూ అంది. పెళ్లి సమయంలో ఒక మాట చెప్పనా ఆనంద్? చిన్నప్పటి ఈ వడ్డాణాన్ని మాత్రం నేను మర్చిపోలేకపోయాను తెలుసా. నా పెళ్ళికి వడ్డాణం మాత్రం తప్పకుండా చేయించుకోవాలనుకున్నాను. కానీ ఓ అబ్బాయి ఈ వడ్డాణాన్ని పట్టుకుని నా కోసమే తిరిగాడుతున్నాడని నాకేం తెలుసు అంటూ దానిని హృదయానికి హత్తుకుంది ఆర్తిగా. ఆ అపురూప దృశ్యం కోసమే తపస్సు చేసిన ఆనంద్ ఆ దృశ్యాన్ని కళ్ళ నిండా నింపుకున్నాడు. అక్కడ ఇంట్లో రఘు తల్లికి వివరాలన్నీ చెబుతుంటే సుభద్ర కళ్ళు చెమర్చాయి. వదిన ఇలా జరగాలనే ఎంతగా తప్పించిపోయిందో పైనుండి ఆనందంగా దీవిస్తుంది. సమాప్తం. కథ అయిపోయిందండి. మరి మరి ఇలాంటి అనుభవాలు మీ జీవితాల్లో ఎక్కడైనా ఉన్నాయా అంటే ఈ రత్తమ్మ అత్తయ్య లాంటి అత్తయ్యలు, వడ్డాణాలు, బంగారం, మన పల్లెటూరు కబుర్లు. ఇది ఎప్పటి మాట? ఒక 60 ఏళ్ల క్రితం, 60 ఏళ్ళు పై మాటే. అప్పటి నేపథ్యంలో జరిగిన కథ అన్నమాట ఇది. మరి మీ జ్ఞాపకాలు ఏమైనా అలా అలా తెరలు తొలగించుకుంటూ పైకి వస్తుంటే మరి కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకి వస్తాను.